హాయ్, ఈ వీడియోలో మనం డైనమిక్ రిలేటెడ్ లిస్ట్ గురించి తెలుసుకుందాము. ఓకే, ప్రీవియస్ వీడియోస్లో మనం డైనమిక్ ఫార్మ్స్ అంటే ఏంటి, అలాగే డైనమిక్ యాక్షన్స్ అంటే ఏంటి అనేది చూసాము. ఈ డీటెయిల్స్ ఈ పర్టికులర్ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే మనం ఇక్కడ అప్గ్రేడ్ నవ్ అని వచ్చింది. డైనమిక్ ఫార్మ్స్కి అప్గ్రేడ్ అయ్యాము. అలాగే ఇక్కడ ఈ హైలైట్ ప్యానెల్ పైన క్లిక్ చేస్తే అప్గ్రేడ్ టు డైనమిక్ యాక్షన్స్ వచ్చింది. సో అలా మనం డైనమిక్ యాక్షన్స్కి అప్గ్రేడ్ అయ్యాం. ఇప్పుడు రిలేటెడ్ లిస్ట్ని డైనమిక్గా అప్గ్రేడ్ చేయడానికి ఇక్కడ ఈ రిలేటెడ్ ట్యాబ్కి వెళ్ళాలి. ఓకే, అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ నాట్ అ సింగిల్ రిలేటెడ్ లిస్ట్. ఇక్కడ మల్టిపుల్ రిలేటెడ్ లిస్ట్ ఉన్నాయి. ఓకే, ప్రాపర్టీ హిస్టరీ ఒకటి, ఓకే, ప్రాపర్టీ ఆఫర్, జంక్షన్ ఆబ్జెక్ట్, మీడియేటర్స్, ఆఫర్స్, ఇలా మల్టిపుల్. ఓకే, గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ లిస్ట్ టుగెదర్ ఉన్నాయి. ఇట్లా గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ లిస్ట్ ఉన్న వాటికి మనం అప్గ్రేడ్ చేయలేము. ఓకే, we can upgrade dynamic related list only to a single related list. ఓకే, ఇక్కడ ఈ కాంపోనెంట్స్లో మనం ఇక్కడ రిలేటెడ్ అని సర్చ్ చేయగానే రిలేటెడ్ లిస్ట్ అని ఒకటి వచ్చింది, రిలేటెడ్ లిస్ట్ సింగిల్ అని వచ్చింది. ఓకే, డ్రాగ్ రిలేటెడ్ లిస్ట్ సింగిల్. ఎప్పుడైతే ఇలా డ్రాప్ చేస్తామో ఇక్కడ రిలేటెడ్ లిస్ట్, సపోజ్ ఇక్కడ మీడియేటర్ తీసుకుందాము. మీడియేటర్ తీసుకోగానే ఇఫ్ యూ సీ హియర్ అప్గ్రేడ్ టు డైనమిక్ రిలేటెడ్ లిస్ట్ అనేది వచ్చింది. బట్ అదే ఇక్కడ నార్మల్ రిలేటెడ్ లిస్ట్ తీసుకుంటే ఇక్కడ అప్గ్రేడ్ బటన్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే డైనమిక్ ఎందుకు అప్గ్రేడ్ చేస్తున్నాము, మనం ఫిల్టర్స్ అప్లై చేయడానికి. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసినప్పుడు యాక్షన్స్కి కానీ నార్మల్ ఫీల్డ్స్కి కానీ మనం కండిషనల్ విజిబిలిటీ అప్లై చేసాము, అండ్ ఫీల్డ్స్ని షో ఆర్ హైడ్ చేసాము, రైట్. బట్ అదే ఇలాగా మనకి మల్టిపుల్ రిలేటెడ్ లిస్ట్ ఉన్నాయనుకోండి, దేనిపైన అనేది కండిషన్ పెడతాము. సపోజ్ ఫోన్ నెంబర్ అనేది ఎంటీ లేకపోతే ఈ ప్రాపర్టీ రిలేటెడ్ లిస్ట్ చూపించాలి అని అనుకుంటే, బట్ ఇదంతా కలిపి ఒకటే కాంపోనెంట్ ఉంది ఇక్కడ. ఓకే, ఈ రిలేటెడ్ లిస్ట్లో 5 ఉన్నాయి. ఇప్పుడు అది 5కి 5 హైడ్ అవుతుంది. మనం అలా అవ్వద్దు కదా. మనం ఫోన్ నెంబర్, ఓకే, ఫోన్ నెంబర్ ఏ ఆబ్జెక్ట్లో ఉంది, ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో. సో ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ ఒక్కదానికి అప్లికేబుల్ అవ్వాలి. ఓకే, మల్టిపుల్ ఇక్కడ 5 వాటికి అప్లై అవుతుంది. ఇక్కడ మనం ఓన్లీ ఫోన్ నెంబర్ ఎంటీ ఉంటే ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ కనిపించొద్దు రిలేటెడ్ లిస్ట్, అలా పెట్టుకుంటున్నాను కండిషన్. బట్ ఇది అలా సాటిస్ఫై అవ్వదు. ఓకే, ఈ రిలేటెడ్ లిస్ట్ ఉంటే, అందుకని చెప్పి ఇక్కడ మనకి డైనమిక్కి అప్గ్రేడ్ అనే ఆప్షన్ కూడా ఇవ్వలేదు. అదే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి అప్గ్రేడ్ టు డైనమిక్ రిలేటెడ్ లిస్ట్ వచ్చింది. ఇలా మనం ప్రతి ఒక్క సింగిల్ లిస్ట్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని, ఇప్పుడు ఇది మీడియేటర్స్, నెక్స్ట్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మనం ఆఫర్. ఎస్, ఇక్కడ కూడా వీ కెన్ అప్లై దట్. ఓకే, ప్రాపర్టీస్, ఇట్లా ప్రతి ఒక్కటి మనం ఇక్కడ రిలేటెడ్ లిస్ట్ ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనం జస్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ డైనమిక్ రిలేటెడ్ లిస్ట్ సింగిల్గా అప్గ్రేడ్ అయిపోయింది. దీంట్లో ఇఫ్ యూ సీ హియర్ మనం రికార్డ్స్ ఎన్నైనా డిస్ప్లే చేసుకోవచ్చు. 3 రికార్డ్స్ అని పెడితే ఇట్ ఈస్ షోయింగ్ 3 రికార్డ్స్. అండ్ ఇది రిలేటెడ్ లిస్ట్ టైప్, ఇది లిస్ట్ ఉంది, టైల్స్ ఉంది. టైల్స్ అంటే ఇట్లా జస్ట్ ఇన్ఫర్మేషన్ లాగా వస్తుంది, లిస్ట్ అంటే లిస్ట్ లాగా వస్తుంది. ఓకే, దెన్ ఇక్కడ ఫీల్డ్స్, మనం ఫీల్డ్స్ వీ కెన్ యాడ్ విచ్ ఎవర్ ఫీల్డ్స్ వీ వాంట్ టు షో. ఇలా ఫీల్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సార్టింగ్, సార్ట్ ఫీల్డ్, సార్ట్ ఆర్డర్, ఇవన్నీ కూడా పెట్టవచ్చు. రిలేటెడ్ లిస్ట్కి ఫిల్టర్స్, వీ కెన్ అప్లై ఫిల్టర్స్ హియర్. జెండర్, మేబీ జెండర్ మనం యూస్ చేసామో లేదో ఐఎమ్ నాట్ షూర్. ఓకే, సి ఎన్ని ఫీల్డ్స్ పెట్టాము ఇక్కడ, 10 ఫీల్డ్స్ పెట్టాము.
out of those 10 fields, మేబీ ఈ ఆప్షన్ పెట్టుకుంటే మనకి ఇంకా తక్కువ రావచ్చు. విల్ సేవ్ అండ్ సీ. ఓకే, అండ్ ఇక్కడ ఆప్షన్స్. ఓకే, ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో మనకి ఈ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ యూస్ చేస్తే మనకి ఈ యాక్షన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు పుట్ ఇన్, ఇది వద్దు అనుకున్నప్పుడు వీ కెన్ రిమూవ్ హియర్. ఓకే, అండ్ సెట్ కాంపోనెంట్ విజిబిలిటీ. డౌన్కి కిందకి స్క్రోల్ చేస్తే ఈ కాంపోనెంట్, ఈ ప్రాపర్టీ అది ఎప్పుడు కనిపించాలి, లైక్ ఇది ఈ సింగిల్ రిలేటెడ్ లిస్ట్. ఓకే, వెన్ ప్రాపర్టీ స్టేటస్ is equal to acquired. ఓకే, ఈ ప్రాపర్టీ స్టేటస్ అక్వైర్డ్ అయినప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ రిలేటెడ్ లిస్ట్ అనేది కనిపించాలి. ఓకే, సో సేవ్ చేద్దాము. ఓకే, లెట్స్ రిఫ్రెష్ హియర్. ఇక్కడ రిలేటెడ్ లిస్ట్కి వెళ్ళిపోతే ప్రాపర్టీ హిస్టరీ, మనం పెట్టిన సింగిల్ రిలేటెడ్ లిస్ట్ అయితే కనిపించట్లేదు. ఓకే, సో ఆ సింగిల్ రిలేటెడ్ లిస్ట్ కనిపించాలి అంటే ఫస్ట్ థింగ్ మనకి ఏం పెట్టాము ఇక్కడ మనం కండిషనల్ విజిబిలిటీలో ప్రాపర్టీ స్టేటస్ ఈక్వల్ టు అక్వైర్డ్ ఉండాలి. సో వేర్ ఇస్ ద స్టేటస్ ఫీల్డ్? ఓకే, స్టేటస్ని అక్వైర్డ్ పెట్టాము. ఈ రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోయి చూస్తే ఇప్పుడు మనం ఇదైతే కనిపిస్తుంది. ఓకే, ఈ ప్రాపర్టీస్ అయితే కనిపిస్తుంది, బట్ ఇక్కడ మనకి రికార్డ్స్ లేవు కాబట్టి ఇట్ ఈస్ నాట్ షోయింగ్ అప్. ఓకే, అలాగే వీ కెన్ పుట్ అదర్ థింగ్స్. ఓకే, ఆఫర్స్ పెడదాము. సో ఆల్రెడీ ఇవన్నీ చూసాము. కండిషనల్ విజిబిలిటీ పెడదాం. ఓకే, సేమ్ పెడుతున్నాము ఫర్ నౌ. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. సి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్. ఓకే, 2 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. కావాలంటే మనం ఇక్కడ ఫీల్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా యాక్షన్స్ లేవు కాబట్టి ఇక్కడ ఓన్లీ 2 యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ బటన్ డిజేబుల్ అయిపోయింది. ఫిల్టర్స్ వీ కెన్ అప్లై హియర్. Offer amount is equal to or greater than 100. సో ఆఫర్ అమౌంట్ ఎంటీ ఉంది కాబట్టి మనకు పెద్దగా డిఫరెన్స్ అనేది కనిపించదు. ఓకే, ఇట్లా మనం ఈ డైనమిక్ రిలేటెడ్ లిస్ట్ అనేది మనం కన్వర్ట్ చేయొచ్చు. ఓన్లీ సింగిల్ వాటిని మాత్రమే మనం డైనమిక్కి కన్వర్ట్ చేయొచ్చు. ఇలా గ్రూప్. ఓకే, ఈ సింపుల్ నార్మల్ రిలేటెడ్ లిస్ట్ ఉంటే వీ కాంట్ అప్గ్రేడ్ ఇట్ టు డైనమిక్. ఎందుకు అనే రీజన్ కూడా వీ హ్యావ్ ఆల్రెడీ సీన్. ఓకే, వీ కాంట్ పుట్ కండిషన్స్. ఇక్కడ ఒక్కొక్క దానిపైన కండిషన్ పెట్టలేము. ఇక్కడ విడివిడిగా పెడితే మొత్తం ఈ అన్నిటికీ వస్తుంది, రైట్? మొత్తం అన్ని రిలేటెడ్ లిస్ట్ కూడా కనిపించవు. ఓకే, ఇది మనకి డైనమిక్ రిలేటెడ్ లిస్ట్ గురించి బేసిక్ ఇన్ఫో. ఓకే, ఐ హోప్ లైక్ ఈ డైనమిక్ ఫార్మ్స్, డైనమిక్ యాక్షన్స్ అండ్ డైనమిక్ రిలేటెడ్ లిస్ట్ ఈ టాపిక్స్ అనేవి అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ నాట్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. యా, దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.